హలో అండి. హాయ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మిల్ మేకర్తో అయితే బిర్యానీ చేశానండి. ఈ బిర్యానీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక 20 మినిట్స్లో చల్లటి నీళ్ళలో మిల్ మేకర్ని అయితే నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కట్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టేసి అందులో వేయించడానికి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేయడాక కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళే నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, నానబెట్టుకున్న మిల్ మేకర్లు అయితే వేసుకున్నానండి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కస్తూరి మేతి అయితే వేసుకున్నానండి. కస్తూరి మేతి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ కస్తూరి మేతి వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత అందులో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకున్న తర్వాత మంచిగా మరిగిన తర్వాత రెండు సార్లు బియ్యాన్ని కడుక్కొని మంచిగా అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అన్నాన్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత అన్నం ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది టేస్ట్ అయితే చూసుకోండి. ఒకవేళ తక్కువైతే వేసుకోండి, లేదు కరెక్ట్గా ఉందంటే ఓకే అండి. ఆ తర్వాత అన్నం దగ్గర పడ్డాక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలండి. అంతే అండి, మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. దాదాపు కొందరు అంటే నాన్ వెజ్ తినరు కదండి, వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మిల్ మేకర్తో పాటు కొంచెం ఆలు ఉంటే కూడా యాడ్ చేయండి. చాలా ఇంకా అంటే చాలా బాగుంటుంది టేస్ట్.